ప్రెస్ రిపోర్టర్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడమైనది. వివరాల్లోకి వెళ్తే శిరీష అనే అమ్మాయి ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఈమెను ఆర్టీఐ ద్వారా పిటిషన్స్ వేసి మేము ప్రెస్ రిపోర్టర్లము, నీ ఉద్యోగం పోయేలా మేము ఆధారాలు సేకరించాము ఆర్టీఐ ద్వారా అని చెప్పి ఆమెకు వేధింపులకు గురి చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ఏర్పాటు చేసి ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేశారు. ఒకతను ఇందూరు సిద్ధగౌడ్, రెండో అతను లాండే భాస్కర్. ఈ ఇద్దరు కూడా మేము మీడియా ప్రెస్ రిపోర్టర్లు అని చెప్పి పలువురు వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, రియల్ ఎస్టేట్ బిజినెస్ లను అందరినీ కూడా బెదిరించి పలు రకాల బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారు. వీరిపైన గాంధారి పోలీస్ స్టేషన్లో, దేవునిపల్లిలో, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇద్దరిని కూడా ఈ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపణ చేసిన ఇద్దరి ఆరోపణతో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.